గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఇప్పుడు మేము పెళ్ళి షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. పెళ్ళి ఎవరిది అనేది లాస్ట్లో చెప్తాం. లాస్ట్లో కూడా కాదు, అప్కమింగ్ వ్లాగ్స్లో తెలిసిపోద్ది. సస్పెన్స్. వచ్చే వ్లాగ్స్ మిస్ అవ్వకండి. వెళ్ళి ఇప్పుడు అన్నీ కొనేస్తామా అంటే హల్దీ కొనాలి, నిఖా కొనాలి, వలీమా కొనాలి, మొత్తం 3 జతలు కొనాలి. ఏం కొంటామో మాకు తెలీదు. ఇండో వెస్టర్న్ స్టైల్ అనుకుంటున్నాం, చూద్దాం. కలీం వాడు కూడా వస్తున్నాడు మాతో పాటు. వాడు ఆల్రెడీ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఏమాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్లోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతుంది. టిఫిన్ చేద్దామని ఆగాము. ఎప్పుడు హోటల్ దగ్గర ఏమవుదాం అని చెప్పేసి ఇలాగా బండి దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నాం అనమాట. అన్న దగ్గర ఇడ్లీలు, దోశ ఇవ్వన్నా, బోండా ఉంది, దోశ, ఇడ్లీ, బోండా 3 ఉంటాయంట మన అన్న దగ్గర. వేడిపోద్ది మళ్ళీ పెట్టారు. ఏంటిది? ఇది ఊతప్పం ఏదో ఉందరా ఇక్కడ. 2 రకాల చట్నీలు. ఏగ 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 ఎలా ఉంది టేస్ట్? తిన్నావా? 5 ఇడ్లీలు వచ్చినాయి ప్లేట్కి. 5 ఇడ్లీలు బాగానే వచ్చి, చిన్న ఇడ్లీలు కాకపోతే. టేస్ట్ బాగుందా? దోశ టేస్ట్ చూద్దాం. ఎన్ని దోశలు వేసాడరా? పెద్ద దోశ అనుకుంటుంది, ఒకటే దోశ, ఇడ్లీ పిండి దోశ. చిన్నప్పుడు మన ఇంటి పక్కన ఒక మామ టిఫిన్లు వేసాడు చూడు, సుబ్బులమ్మ. ఆ టిఫిన్లా ఉంది, బాగుంది. అట్లు తింటే ఏమో కొంచెం గొంతు పట్టేది, మంచిగా దగ్గర ఉండాలి. అవును బాబా, మండిపోయింది. నేను వలీగడ టిఫిన్ చేస్తే 60 రూపాయలు అయింది. నేను ఒక ఎక్స్ట్రా ఓతప్పం కూడా వేయించుకున్నాను. నేను ఒక ఎక్స్ట్రా ఓతప్పం వేయించుకున్నాను, 60 రూపాయలు అయింది. కానీ మండిపోతుంది. చాలా కారం వేస్తాడు బాబాయ్, పచ్చిమిరపకాయలు వేస్తాడు. ఫస్ట్ షాప్కి వచ్చాం. మా వాడు ఫస్ట్ ట్రైల్ వేస్తున్నాడు. రే మనం పెళ్ళి కొడుకు కాదు రే, పెళ్ళి కొడుకు ఉన్నాడు. బాగానే ఉందిరా, సూపర్ ఉంది. కలర్ కూడా కలర్ ఏం కలర్? ఇది కలర్ పేరు పర్పుల్ కాదు, లావెండర్. లావెండర్ కూడా కాదు. హే సిరి, వాట్ ఈస్ దిస్ కలర్? మా అందరికైనా నీదే బాగుందిరా అది, చాలా క్లాస్గా ఉందిరా. సైజ్ టైట్ మామా, సిగ్గుపడుతున్నాడు. బాగుందిరా, చాలా బాగుంది. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. సేమ్ కలర్. ఏం తీసుకోకుండా వచ్చేసావేంట్రా వలి? రేట్లు ఎక్కువ ఉన్నాయి. ముందు ఒక దాంట్లోకి దూరం, మొత్తం తెలుసుకున్నాం ఏంటి కథ, రేట్లు ఎలా ఉంటాయి, ఏది ఎంత రేట్ అని చెక్ చేసాం. మనకి ఏ సెట్ అవుతాయి ఇప్పుడు, అందుకనే రెడీమేడ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టిచ్చింగ్ చెక్ చేద్దాం వెళ్ళి. గెత్తలేంట్రా, కాకిలు తిరిగినట్టు తిరిగేస్తున్నాయి ఇన్ని గెత్తలు. రోడ్డు కూడా బాగుంది కదా, చాలా బాగుంది. ఇప్పుడు స్టిచ్చింగ్కి వచ్చాం. ఇవన్నీ ఇలా వేస్తున్నారు. ఈ కలర్లో 2 డిజైన్లు. ఇదేమో నార్మల్ డిజైన్ వల్లి, ఇది కొంచెం బాగుంది. కాబట్టి ఇదే నచ్చిందా కలర్? ఇదే ఓకే కదా? ఇది వేరే కలర్, ఇది కొంచెం మెరుస్తుంది వలి ఎడావిడిగా. దూరం నుంచి బాగుంది కానీ దగ్గరికి వచ్చాక అసలు ఇది ఏ డిజైన్ అర్థం కావట్లేదు. కానీ మెరుస్తుంది మంచిగా, ఏం అర్థం కావట్లేదు డిజైన్ ఏంటి అనేది. ఇదైతే క్లాస్ రా, అది కన్ఫర్మ్ చేసేద్దాం. సెట్ చెక్కింగ్ అయిపోయింది. మంచి జోకేసాడు చూసావా? నా కళ్ళజోడు సైజ్ అంతా కనుక్కోవాలంట, మంచి చాయిస్ తీసానంట. బాగుంది, చాలా బాగుంది. ఇది పైన వస్తుందా, లోపల సేమ్ ఇస్తాడు. చాలా బాగుంది, చాలా బాగుంది, క్లాసీగా ఉంది. ప్యాంట్ ఏం వేయాలి? ప్యాంటు బ్లాక్ వేసిన సెట్ అవుతుంది, ఇదే కలర్ వేసిన సెట్ అవుతుంది. తీసానా? తీసేసుకోవచ్చు. ఇది ఫిక్స్, 2 ఫిక్స్ అయిపోయినాయి. ఇడికప్పుడు పెళ్ళి షాపింగ్ అంటే ఇలా వీడియో కాల్ ఇవన్నీ జరుగుతాయి. నికా సెలక్షన్ అయిపోయింది. వలీమాకి వచ్చాం. బ్లాక్ కావాలంట, బాగుంది. ఇది 2 బాగుంది. ఇది అటు అది ముందు ఇది ఏపీ సగం సగం కాదు, ముందు ఒకటి వెనకొకటి. సూపర్. చిన్నదిరా డిజైన్, ఇదేమో పెద్ద డిజైన్. బాగుంటుంది. ఏం తీసుకోమంటారు గైస్? కామెంట్ చేయండి, రేపు వచ్చి తీసుకుంటాం. మా కొలతలు అయిపోయినాయి, ఈడి కూడా కొలతలు అయిపోయినాయి. ఈ పొట్ట సరిపోవట్లేదంట, బ్రహ్మాండంగా ఎక్కువ ఉందంట.
నా మెడికల్ రిపోర్ట్ అంతా పెడుతున్నాడు ఇక్కడ వీడు అక్కడ. 2.0 ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాటీ లివర్ అని చెప్తున్నాడు. ఎవరికి లేదురా, నీకు లేదా? నాకు లేదురా. నాకు లేదప్పా. 2.0 కలీంకి చూపించుకోలేదు. టెస్టులు చేయించాలే కానీ ఒక్క ఇచ్చేవి తప్ప అన్నీ ఉంటాయి. ఫ్యాటీ లివర్ 2.0. ఎడిటింగ్లో కట్ చేసేస్తాను ఇదంతా, ఇది తెలియట్లేదు పాపం. మొత్తానికి బట్టల పని అయింది. రెస్టారెంట్కి వచ్చాం. మంది 36. ఫోటో తీనేంటి? చార్మినార్ అవును, ఫోటో తీ మంచిది. స్క్రీన్ షాట్ కొట్టు. మంది 36 అరేబియన్ కిచెన్ అట్ 2nd floor. ఇది చార్మినార్ దగ్గర ఉన్న బ్రాంచ్ అనమాట, కొత్తగా పెట్టారు. మేము ఇక్కడ దగ్గరికి వచ్చాం కదా, మంది తినాలనిపించి ఇక్కడ ఆగాము. ఇప్పుడు మంది కింద కూర్చుంటాం కదా, ఈసారి పైన కూర్చున్నాం అనమాట. టేబుల్ మీద కూర్చొని మంది తిందాం. వయసు అయిపోయింది నీకు, అందుకని నీకు వయసు అయిపోయిందిగా. ఎవడో ముందు కూర్చుందామండి. కలీం ఎవడికి ఇప్పుడు వయసు అయిపోయింది నీకు. ప్లేట్ చూడండి ఎలా ఉందో, దుబాయ్ ప్లేట్లా ఉంది. ఫస్ట్ మటన్ గీ రోస్ట్ స్టార్టర్ చెప్పాం. మా కింద ఏంటది అంతా ఆయిలా? ఘీ ఆయిల్ అంటావేమో ఘీ అనుకున్నా. ఘీ ఏమో గార్లిక్ నాన్. గార్లిక్ నాన్స్. మొన్న భీమవరం సుప్రభాత్లో తిన్నాం గార్లిక్ నాన్. అప్పుడు ఇంత రాలేదు గార్లిక్. టేస్ట్ చూద్దాం. బాబా కాలిపోయింది. రెండు ముంచుకొని పర్లేదు, బాగానే ఉంది. చికెన్ అల్ఫహమ్ బాగుందిరా మామ. అందులోకి మైనీస్, టమాటా చట్నీయా, సలాడ్, జీడిపప్పు టేస్ట్ చూద్దాం. జీడిపప్పు. ఫస్ట్ రైస్ టేస్ట్ చూద్దాం. బాగా కాలిపోతుంది. తిరిగిపోయింది రైస్. మంది 36లో ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వాల రైస్ విషయంలో. పీస్ టేస్ట్ చూద్దాం. బాగా కాలిపోయిందిరా. అల్ఫహమ్ చాలా బాగా పర్లా పీసు. రైస్ అయితే మాత్రం తోపు ఉంది. ఇంకోటి మటన్ జ్యూసీ మంది చెప్పాం. రే వచ్చిందిరా నిజంగా అసలు బాగా ఇలా పైకి లేపగానే వచ్చేసింది. పీస్ బాగా ఉడికింది, జ్యూసీగా. రైస్లో పెట్టుకుని సేమ్ రైస్. మటన్ కూడా బాగుంది. మటన్ పీస్ చూడండి. బిస్కెట్ అయ్యో. వలీగడ తిన్నాడు కదా, ఇప్పుడు నేను తిని చెప్తే ఎలా ఉందో. పీస్ మాత్రం పర్ఫెక్ట్ కుక్ అయింది. బా కరెక్ట్గా సాల్ట్ అన్నీ కరెక్ట్గా ఉన్నారా. హైలైట్ ఉంది మటన్. కోటి దగ్గర ట్రూప్ బజార్ ఇండియన్ బ్యాంక్ ఆపోజిట్లో జ్యూస్ పాయింట్ ఒకటి ఉంది, బాలాజీ అభిషేక్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మావా? 28 years. 27 साल है. 27 years. 27 years నుంచి ఉందంట. వీడు మాత్రం 2 సార్లు తాగాను అన్నాడు. చాలా బాగుంది అన్నాడు. అవకాడో అంట చేస్తున్నాడు అన్న, చూద్దాం ఎలా ఉంటుంది. అవకాడో స్టాకా? ఏది అవకాడో స్టాక్? బాబు చాలా భయంకరంగా ఉంది అక్కడ. అన్న ఇప్పుడే ఫ్రెష్ అవకాడో తీసుకొచ్చాడు. ये बहुत हेल्थ के लिए अच्छा होता है. ये शुगर के लिए, बीपी के लिए, हार्ट के लिए, कमजोरी के लिए, आँख की रोशनी के लिए, ब्रेड के लिए, बाल के लिए नंबर 1 जूस है. అర్థమైంది కదా? అర్థమైంది. అది ఒక్కటి తాగితే హాస్పిటల్ టాబ్లెట్లు అవసరం లేదు. ये पियो, अच्छा नहीं रहा तो आपका पैसा आपको रिटर्न है. सुना सुना ना, पैसे रिटर्न है. अब देख అన్న మామూలుడు కాదు. avocado. వంకాయలా ఉంది అది. सर avocado. ये avocado है. आप पूरी हैदराबाद में पियो. ये भंडी पे आके आप ट्राई करो. अच्छा नहीं रहा आपको पैसा आपको वापस कर देंगे. ఓకే రే, బాగాలేదని చెప్పడానికి రెడీ అవ్వండి రా. పైపులు వెనక్కి ఇచ్చేసాడంట. అన్న చేస్తున్నాడు, చేసాక తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మూతి తేనె మొత్తం మనకి వేసేది. దీని మీద కూడా వేయనా? తాగుదాం. అసలు పట్టుకోరా. అంటే తేనె మొత్తం నోట్లోకి వస్తుందిరా, తీయగా ఉంది. సూపర్ రా. ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా.
నిజంగా బాగుందిరా అన్న. టేస్ట్ బాగాలేదని చెప్తే డబ్బులు వెనక్కిస్తా అన్నాడు. టేస్ట్ బాగుంది కాబట్టి మనం ఒక 50 రూపాయలు లేక ముందు ఎదురు ఇవ్వాలి. తీసుకొచ్చావు కాబట్టి నువ్వే ఇవ్వాలి. బాగుందిరా, నిజంగా బాగుంది. బాగుంది. బాయ్ భయ్యా. వర్షం పడిపోతుంది గాయ్స్, ఫుల్గా తడిసిపోయాం. ఫుల్ వర్షం పడిపోతుంది, మొత్తం తడిసిపోయాం ఫుల్గా. దూలు తీరిపోయింది. ఆగాల వద్దా అనుకుంటూ ఆగకుండా వచ్చేసాం అనమాట. పోలే ఎలాగోలా ఇంటికైతే రీచ్ అయిపోయాం. స్నానం చేసి తుడిచేసుకుని నిద్రపోవాలి. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూస్తుంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకొక వ్లాగ్లో కలుద్దాం. అప్పటివరకు ఉంటాను మరి. జై హింద్.